మేము ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించి 3 రిజర్వాయర్లను శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగిందో దానికి రాజకీయ రంగు పొలమడం, విమర్శలు, అవాస్తవ ప్రచారాలకు పాల్పడ్డము, వీటన్నిటిపైన మా జిల్లా ప్రజలకు, ప్రత్యేకించి రాప్తా నియోజకవర్గ ప్రజలకు మరియు మీడియా ద్వారా దేవినేని ఉమ్మగారు చేసేటువంటి ప్రచారం నిజము కాబోలని నమ్ముతున్నటువంటి రాష్ట్ర ప్రజలకి నమ్మేటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో వివరణ ఇవ్వదలిచి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2018లో జనవరిలో జీవో ఇవ్వడం జరిగింది. దీని చరిత్రను, ఈ పథకానికి సంబంధించిన చరిత్రను తవ్వి చూస్తే 2005లో రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా పనులు ప్రారంభించారు. అంటే పరిటాల రవి మరణించిన తరువాత హంద్రీనీవా పనులు ప్రారంభించారు. 2007 చివరిలో జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి దశలో జీడిపల్లి రిజర్వాయర్ నుండి పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని నేను మరియు ఆ ప్రాంత పెద్దలు, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి నరసింహారెడ్డి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, మాజీ మావోయిస్టు ముత్తాపురం నాగరాజు గారు, మరి అనేక మంది రైతులు పేరూరు జలసాధన సమితిని ఏర్పాటు చేసి పేరూరు జలసాధన సమితి పేరుతో పేరూరు డ్యాంకు హంద్రీనీవా నుండి నీళ్లు మళ్లించాలి అని ఒక డిమాండ్ను తీసుకొని వచ్చి అప్పటి ముఖ్యమంత్రి గారు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన అనంతపుర పర్యటన సందర్భంగా ఆయనని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే స్పందించిన రాజశేఖర రెడ్డి గారు 2008లో ఫీజిబిలిటీ రిపోర్టు తెప్పించుకోవడం జరిగింది. 2009 ఎన్నికల బహిరంగ సభలో పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వబోతున్నామని ప్రకటించడం జరిగింది. తర్వాత ఆయన మరణించడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, మళ్ళీ 14లో బాబు గారు పాదయాత్ర సందర్భంగా పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామని మళ్ళీ ఆయన కూడా ఎన్నికల ముందు ప్రకటించడం, తర్వాత 18లో అంటే అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత 18 జనవరిలో జీవో ఇవ్వడం జరిగింది. పేరూరు డ్యాంకు హంద్రీనీవా నుండి 803 కోట్ల రూపాయలతో జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ స్కీమ్ని ఏర్పాటు చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందర పనులు ప్రారంభించడం, నామమాత్రంగా పనులు చేయడం జరిగింది. ఒక 5 నుంచి 10% లోపు, అవి కూడా మట్టి పనులు. అయితే 2015-16 నుండి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వీటి అంచనాలను 1147 కోట్లని కాదు 1300 కోట్లని అంచనాలను రూపొందించడము, పత్రికలకు రావడము, ఇందులో భారీగా అవినీతి జరుగుతోందనేసి నేను అనేక వేదికలపైన వ్యాఖ్యానించడం, పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడానికి ₹1 అక్కర్లేదు, ఇప్పుడున్నటువంటి నిర్మాణమైనటువంటి మడక్సిర బ్రాంచ్ కాలువ తురకలాపట్నం వద్ద నుంచి నీళ్లు వదిలితే పెన్నా నదిలోకి నీళ్లు వెళ్తాయి, పేరూరు డ్యాంకు నీళ్లు చేరుతాయనేసి నేను అనేక సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు.
1147 కోట్ల అంచనాలంటే విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాన్ని తగ్గించి 803 కోట్లకు టెండర్లు పిలవడం జరిగింది. మెగా అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఈ 803 కోట్ల అంచనాల్లో కూడా భారీగా అవినీతి జరుగుతోందనేసి కొంతమంది రైతులు లోకాయుక్తకు వెళ్లడం జరిగింది. ఒక పుట్టకనమ రిజర్వాయర్ అనేటి ఒక చిన్న రిజర్వాయర్ 0.6 టీఎంసీ రిజర్వాయర్ను నిర్మించడానికి 12-13 లక్షల క్యూబిక్ మీటర్లకు మించి మట్టి పని చేయాల్సిన అవసరం లేకుండా ఉండగా 70 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు మట్టి పనిని అందులో చూపించడం అంటే మల్టిపుల్ ఫోల్డ్స్ అంచనాలను అనేక రెట్లు పెంచుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అప్పుడు కూడా విమర్శ చేశాం. కానీ ఆ ప్రభుత్వము ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా వాళ్ళు చేయాలనుకున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని చేయడం పైన దృష్టి ఉంది. నిధులు పారించాలన్న తపన తప్ప నీళ్లు పారించాలన్న తపన లేదు. కాబట్టి ముందుకు వెళ్ళిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రాసినటువంటి ఒక రిక్వెషన్ మీద మా ప్రభుత్వము ఎంక్వైరీ చేయించింది. ఇంజనీరింగ్ అధికారుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంది. ఆ రిపోర్ట్లో దాదాపు 200 కోట్ల మేరకు అంచనాలు పెంచి చూపించారనేసి నివేదిక ఇచ్చింది. సో ఈ సందర్భంగా అంత మేరకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ను తగ్గించడం అనేది చేయకుండా, లేదా ఇది ఇందులో అవినీతి దాగి ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ను రద్దుపరిచేటువంటి పనులు చేయకుండా, ఎందుకంటే టెండర్లు పిలవడం, అగ్రిమెంట్లు రద్దుపరచడం, మళ్ళీ రీడిజైన్ చేయడం, మళ్ళీ టెండర్లు పిలవడం ఇవన్నీ లేట్ అయ్యే ప్రాసెస్ కాబట్టి ఆ కాంట్రాక్ట్ సంస్థను అడిగి మీరు ఈరోజు తగ్గించిన మొత్తానికే పని చేస్తారని అడిగి వాళ్ళు సమ్మతించిన తర్వాత పుట్టకనమ అనేటువంటి రిజర్వాయర్ 0.6 టీఎంసీ రిజర్వాయర్ 6,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో 0.6 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించదలిచినటువంటి ఒక రిజర్వాయర్ దాని ఆవశ్యకత ఉందా లేదా అనేది చర్చ జరిపి 1958లో పుట్టినటువంటి డిమాండ్ పుట్టకనమ. దాని తర్వాత 60 సంవత్సరాల్లో అనేక మార్పులు జరిగాయి. హంద్రీనీవా కాలువ వచ్చింది. పుట్టకనమ ప్రాంతానికి 1/2 కిలోమీటర్ దిగువన హంద్రీనీవా కాలువ వెళ్తోంది. 2012 నుంచి 2018 వరకు 6 సంవత్సరాల పాటు జీడిపల్లి వరకు నీళ్లు వచ్చాయి. 2016 నుంచి జీడిపల్లి తర్వాత పుట్టకనమ ప్రాంతంలో కూడా నీళ్లు వచ్చాయి 16, 17, 18లో. సో ఆ నీళ్లు వస్తున్న హంద్రీనీవా కాలువ నుండి దాని దిగువన ఉన్నటువంటి పుట్టకనమ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వమని పదే అడిగాం. ఈరోజు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా మేము అధికారంలోకి రాగానే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు నీళ్లు ఇస్తా ఉన్నాం. పుట్టకనమకు దిగువన ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి భోగినేపల్లి ఆనకట్ట కింద ఉన్న 3,700 ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా తగరకుంట ప్రాంతంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు నీళ్లు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు పుట్టకనమ యొక్క ఆవశ్యకత లేదు. మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఆ ప్రదేశం కూడా ఫీజిబుల్ కాదు. గతంలో కూడా పుట్టకనమ రిజర్వాయర్ను అది ఫీజిబుల్ కాదు అనేసి అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవాలలోకి వెళ్లకుండా ప్రజా ప్రయోజనం అనే దాని గురించి ఆలోచన చేయకుండా కేవలం టెండర్లు పిలవాలా, ఏదో ప్రాజెక్టు కట్టాలో, దానిపైన వచ్చేటువంటి ఆదాయాన్ని పొందాలని ఒక తపన తప్ప తెలుగుదేశం ప్రభుత్వం వేరే చేసింది ఏం లేదు. దేవినేని ఉమా గారు ఒక్క రిజర్వాయర్ నుండి 3 రిజర్వాయర్లు వచ్చాయంట. రీఇంజనీరింగ్ చేస్తారంట పక్క రాష్ట్రంలో చేసినట్లుగానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ ఎప్పుడు చదివారో, ఇంజనీర్ ఎప్పుడయ్యారో రీఇంజనీరింగ్ చేస్తున్నారని విమర్శ చేస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధితో మాట్లాడండి ఉమ గారు. మీ హయాంలో టెండర్లు పిలిచిన ప్రాజెక్టు మీరు సిగ్గుతో తల వంచుకోవాలా, మీరు ముక్కు నేలకు రాయాలా. మీరు టెండర్లు పిలిచేటప్పుడు కనీసం అంచనాలని పెంచుతున్నారా లేదని చూస్తున్నారా, లేదా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారా? మీరు దోపిడీకి పాల్పడడానికి మీరు అంచనాలు పెంచుకున్నారా? ప్రాజెక్టులు అధికార పార్టీలు ప్రాజెక్టులను డబ్బులు సంపాదించడానికి మార్గాలుగా భావిస్తా ఉన్నారా, లేదా రైతులకు నీళ్లు ఇవ్వాలని భావిస్తా ఉన్నారా? మీరు చేసిన పొరపాట్లను మేము సరిదిద్దుతున్నాం. 0.6 టీఎంసీ రిజర్వాయర్ స్థానంలో ఈరోజు 3.9 టీఎంసీల కెపాసిటీతో
అంటే దాదాపు 6 రెట్లు దాని సామర్థ్యాన్ని పెంచుతున్నాం. అదేవిధంగా పుట్టకనుమ కింద మీరు ఇవ్వదలిచింది 6,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు. ఈరోజు మేము 56,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నాం. 56,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రీడిజైన్ చేశాం, రీఇంజనీరింగ్ చేశాం. మా ముఖ్యమంత్రి గారు చేశారు, మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నిధులు దుర్వినియోగం కాకుండా కాగితపు ఖర్చుతో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తపన రాప్తాడు నియోజకవర్గం. రైతులు కరువుతో వలసలు పోతున్నారనేది గ్రహించి పాదయాత్రలో ప్రజల ఇక్కట్లను చూసి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక రిజర్వాయర్ స్థానంలో 3 రిజర్వాయర్లు ఇస్తున్నారు. మెచ్చుకోండి, చేతనైతే స్వాగతించండి. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారనేది స్వాగతించండి. మీరు పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వమంటే ఎగతాళి చేశారు. ఆ రోజు మేము నీళ్లు తీసుకెళ్లి చూపించాం. మా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇచ్చారు, జీవో 36 ఇచ్చారు, కాలువలు తవ్వించారు, పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చాం. ఇప్పటికీ పెన్నా నది పరివాహక ప్రాంతంలో రైతుల సహకారంతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చాం. మళ్ళీ ఫిబ్రవరిలో నింపబోతున్నాం పేరూరు డ్యాంకి, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు. కర్ణాటక గుండా వస్తేనేమి, ఇంకొక రాష్ట్రం గుండా వస్తేనేమి రైతులకు నీళ్లు ఇచ్చామా లేదా? రైతులు సంతోషంగా ఉన్నారా లేదా? మీరు గొప్పలు చెప్పుకోవడానికి 62 ప్రాజెక్టులు, మీరు ఏదో పైప్ లైన్లో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఏం చేశారు మీరు? గత 5 సంవత్సరాలు ఏం చేశారు? చంద్రబాబు గారు ఎన్నడైనా కానీ చెప్పుకోవడానికి ఈ ప్రాజెక్టు ప్రారంభించారు, ఇది భూమి పూజ చేశారు, ఇది పూర్తి చేశారు, ఇది ప్రారంభించారని ఏదైనా ఉందా? 2013లో ఎన్నికలకు ముందు హెలికాప్టర్లో దేవాదుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక తాపీ మేస్త్రిని తీసుకెళ్లి అప్పటికప్పుడు మమ అనేసి ఒక భూమి పూజ కార్యక్రమం చేశారు. 14లో ఇంటికి వెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞాన్ని చేపట్టారు, 63 ప్రాజెక్టులని చేపట్టారు. రాష్ట్రంలో రైతులకు ఒక ఆశ కలిగించారు, ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ఒక భరోసాని ఇచ్చారు. ఈరోజు దాదాపు 70-80% అనేక ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన మరణించేటప్పటికీ అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇరిగేషన్ అంటే రాజశేఖర రెడ్డిలా చేయాలి అనేసి దేశం మొత్తం భావించేలా చేశారు. ఈరోజు అదే తపనతో మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మీరు దివాలా తీయించి వెళ్తే యనమల రామకృష్ణుడు గారు చెప్పినట్లుగా 100 కోట్లకు మించి ఖజానాలు లేదు, జీతాలు ఎలా ఇస్తారు, నెలకు 5,000 కోట్లు కావాలనేసి చెప్పిన పెద్ద మనిషి ఆయన చెప్పినట్లుగా దివాలా తీయించి వెళ్తే ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు అండగా నిలబడ్డారు. 1,000 కోట్ల రూపాయలు ప్రజలకు చేర్చారు. అనేక ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెడతా ఉన్నారు. అటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే 2016-17 అంచనాలతో ఈ ప్యాకేజ్ అగ్రిమెంట్ను చేస్తే అదే కంపెనీ మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ 2020-21లో కూడా, అంటే 4 సంవత్సరాల కిందటి ఎస్ఎస్ఆర్ రేట్లతో ఈ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్లు అంటే శ్రీరామ్ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా, మళ్ళీ రీటెండర్లు ఎందుకు పిలవలేదు? మీకు దమ్ము లేదా? దమ్ము, ధైర్యం ఇవన్నీ పనికొచ్చే మాటలు అనేసి మేము భావించడంలే. దమ్ము అంటే రైతుకు అండగా నిలబడడంలో ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉంది. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావడంలో దమ్ము ఉండాలి. అది మీకు లేకపోయింది. మాకు మా రాజశేఖర రెడ్డి గారి నుంచి, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చాం. మీరు 0.6 టీఎంసీ రిజర్వాయర్ కోసం మీరు తాపత్రయపడుతుంటే మేము 3.9 టీఎంసీల రిజర్వాయర్లు తీసుకొచ్చాం. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి కూడా ముట్టాల రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు రూరల్ మండలానికి, తోపుదుర్తి రిజర్వాయర్ నుంచి రాప్తాడు మండలానికి, రూరల్ మండలానికి, అదేవిధంగా సోమరవాన్లపల్లి రిజర్వాయర్ నుంచి రామగిరి కనగానపల్లి మండలాలకు, దేవరకొండ రిజర్వాయర్ నుంచి సీకేపల్లి మండలానికి 6 మండలాలలో కూడా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. రైతులకు అండగా నిలబడతా ఉన్నాం. అంతేగాని దీంట్లో దమ్ము, ధైర్యాలు పోని పరిటాల రవీంద్ర గారి కళ అని చెప్తా ఉన్నారు. పరిటాల రవీంద్ర గారి కళ ఇందాక నేను చెప్పాను. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత జలయజ్ఞం స్టార్ట్ అయింది. హంద్రీనీవా పనులు స్టార్ట్ అయ్యాయి.
మరి ఎక్కడి నుండి నీళ్లు తీసుకొని రావాలని పరిటాల రవీంద్ర గారు కలగన్నారండి ఉమా గారు. గతంలో ఇదే విధంగా మా జిల్లాలో పరిటాల సునీత గారు మాట్లాడితే 10 మంది నవ్వారు. అతను మరణించిన తర్వాత ప్రారంభించినది హంద్రీనివా 2005లో. 2007 చివరిలో జీడిపల్లి జలాశయం నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దశలో మేము దీన్ని డిమాండ్ రైజ్ చేశాం. మేము కలగన్నాం, మా ప్రాంత ప్రజలు కలగన్నాం. రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు దీన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని రీడిజైన్ చేసి దాన్ని విస్తరిస్తా ఉన్నారు. విస్తరించి నియోజకవర్గ వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పథకంగా దాన్ని రూపాంతరం చేశారు. అధికంగా ఇంకా ఎక్కువగా డబ్బులు కూడా అక్కర్లేకుండా అదే కాస్ట్లోనే, అంటే రైతుల కళను జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ఇది ఆ ప్రాంత రైతుల కళ. కాబట్టి పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టకుండా మీరేదో వచ్చి టెంకాయ కొట్టాం, భూమి పూజ చేశాము, మా నాన్న పేరుతో ఉండాలి, మళ్ళీ మేము వస్తే మేము మళ్ళీ ప్రాజెక్ట్ పేరు మార్చుకుంటాం. దేవినేని ఉమ్మ గారు చెప్తాను, పరిటాల శ్రీరామ్ చెప్తాను, మీరు కలగనండి మీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని. మీరు కలగనండి. మీరు ప్రాజెక్టులు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి ఉంటే మీరు మళ్ళీ కలగనేదానికైనా అవకాశం ఉండేది. మీరు కలగనండి. కాబట్టి అవాకులు చెవాకులు మాట్లాడకుండా విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే ఉమ్మగారు కానీ పరిటాల శ్రీరామ్ కానీ గౌరవంగా ఉంటుందని హితో పలుకుతా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి చేయడము, విమర్శ చేయడము, ఉమ్మగారు మీ స్థాయి కాదు. మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి. 2018కి పోలవరానికి నీళ్ళు ఇస్తామన్నారు. పోలవరాన్ని 41.5 మీటర్ల ఎత్తు వరకు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా 7,000 కోట్లు ఇస్తే చాలని ఈరోజు కేంద్రం అంటా ఉంది. ఎందుకంటే మీరు రాసిచ్చి వచ్చారు. 2013-14 అంచనాలతో 14 మార్చి 31 రోజుకి ఏదైతే మిగిలి ఉన్న పని ఉందో ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, దానికి మాత్రమే మేము డబ్బులు ఇస్తామనేసి కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే మీరు డూడు బసవన్నల తలాడించి త్వరితగతిన అది అప్రూవ్ చేయండి మీరు ఇస్తున్న ప్రపోజలు, అంత మాత్రమే చాలని రాశారు. పోలవరాన్నే మీరు పుట్టిని ముంచారు. మీరు ఇరిగేషన్ గురించి దయచేసి మాట్లాడకుండా ఉంటే గౌరవంగా ఉంటుంది. మా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన్ని కూడా మీరు సభలో ఎగతాళి చేయడం కూడా పద్ధతి కాదు. మీరు ఏం చేశారనేది మీరు చూపించుకోండి. మీరు 5 ఏళ్ళలో ఏం చేశారనేది చూపించుకోండి. భైరవాంతిప్ప ప్రాజెక్టు గురించి కానీ ఇంకొక ప్రాజెక్టు కానీ అన్ని ఎన్నికలకు ముందు జీవోలు ఇచ్చెళ్ళారు. ఎన్నికలకు ముందు చాలా జీవోలు ఇచ్చారు. 30 లక్షల ఇళ్లకు, దాదాపు 20 లక్షల ఇళ్లకు ₹1 అకౌంట్లో వేసి మెసేజ్లు పెట్టి మీకు ఇల్లు ఇచ్చేసామన్నారు. అలాగా మీ ప్రభుత్వం అన్నీ కూడా ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అనేసి దాన్ని కూడా మహిళల్ని మోసపుచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి మీరు ప్రజల్ని మోసం చేయడమే ఎజెండాగా మీరు పనిచేశారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు భరోసా కల్పించారు. కాబట్టి తన పాదయాత్రతో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు మోసం చేశారు కాబట్టి మిమ్మల్ని భూస్థాపితం చేశారు ప్రజలు ఎన్నికల రోజున. ఇక మళ్ళీ మీరు లేవడం అసాధ్యము. మీరు లేవడం అనేది తప్పకుండా ఒక కలగా భావించండి. ఇప్పటికైనా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మంచి సలహాలు ఉంటే ఇవ్వండి తప్ప దీంట్లో మా శాసనసభ్యులు కానీ మా మంత్రులు కానీ అందరూ కూడా మా ముఖ్యమంత్రి గారికి మేమందరము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అవినీతి నుంచి పుట్టినటువంటి ఈ 3 రిజర్వాయర్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసినట్టు మా ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవినేని ఉమ్మ గారికి, పరిటాల శ్రీరామ్ గారికి కొద్దిగా ఎదిగి మెచ్యూరిటీ లెవెల్స్తో మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. Any questions? Thank you.
కాదు బ్రదర్, కంప్లీట్ కాదు వచ్చింది భయం. ఐడి కార్డ్స్, పోస్ట్ ప్రైజ్, అతని రవివర్మ అతని పేరు అప్రూవల్ ఫామ్స్ అవన్నీ ఉన్నాయిగా. ఫోటోలన్నా తీయండి, నా ఫోన్లో బ్రైట్నెస్ సరిపోదు. మీ 10 years మా కింద పని చేస్తారని చెప్పి అది ఇచ్చారు. జితేందర్ రెడ్డి చూపించారు కార్డులో. 1 yearగా ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సార్. బిఎస్ఎన్ఎల్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అని చెప్పి గ్లోబల్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఒక వీళ్ళు వచ్చేసి 10 years బాండ్ అని చెప్పి వాళ్ళ కింద మేము పని చేస్తామని చెప్పి 25,000 10th అంటే ఇది డివిజన్స్ కింద చేశారు సార్. ఒకటి వచ్చేసి సూపర్వైజర్స్, ఐటీఐ వాళ్ళు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఇలా డివిజన్స్ చేశారు. ఒక్కో పోస్ట్ ఒక్కో రకంగా ఛార్జ్ చేశారు. వాళ్ళ కన్సల్టెన్సీ ఫీజు అని చెప్పి అది 1,50,000 నుంచి 3 లక్షల మధ్య జరుగుతుంది. వాళ్ళ కింద ఇప్పటికీ రిక్రూట్మెంట్ ఈ ఆఫీసులో నేను చూసింది 2,500 మంది అప్లికేషన్లు. ప్రతి ఒక్క నోటీస్కి 50,000 ఇవ్వకుండా ఈ నోటీస్ అనేది కొట్టరు. ఆ రకంగా ఇది దాదాపు 50 కోట్ల స్కామ్ దాకా ఉంది. 2,500 మంది నా కళ్ళ ముందు నేను చూసిన ఫామ్స్ అయ్యి గత మార్చి నుంచి ఈ రిక్రూట్మెంట్ అనేది పోయిన సంవత్సరం నుంచి జరుగుతుంది. మధ్యలో కరోనా వచ్చిందని చెప్పి అది వచ్చిందని చెప్పి పోస్ట్ మీకు 1 monthలో ట్రైనింగ్ అని చెప్పారు. ఈ మొన్న డిసెంబర్ 2వ తారీఖున ట్రైనింగ్ అని చెప్పారు. ఆ రోజు ఐడి కార్డులు అందరికీ ఇష్యూ చేశారు. ఇష్యూ చేసి వాళ్ళు డబ్బులు కట్టండి, మిగతా అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసే డబ్బులు ఇక్కడ కోర్టు వెనక భవన్ పేరేంటి కేఆర్ భవన్ తీసుకుని అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 2, 3, 4 బ్యాచ్ల కింద డివైడ్ చేశారు. 4 బ్యాచ్ల కింద డివైడ్ చేసి ఈ జేఆర్ ప్రాజెక్ట్స్ టైఅప్ వీటి కింద మేము పనిచేస్తున్నట్టు మొత్తం మాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళని దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి ఇదంతా జెన్యూన్ అని చెప్పి డబ్బులు కట్టించుకుని 2,500 మంది ఒక్కొక్కడు 1,50,000 నుంచి స్టార్టింగ్ జాబ్ 1,50,000 నుంచి 5 లక్షల మధ్య కట్టాడు. నేను 1,50,000 కట్టా. నాది వచ్చేసి కోఆర్డినేటర్ అని చెప్పి నా జాబ్కి అని చెప్పి 1,50,000 కట్టించుకున్నారు. ఇప్పుడు మొన్న 4వ తారీఖున ట్రైనింగ్ అన్నారు, 2వ తారీఖున ట్రైనింగ్ అన్నారు. సరే 4వ తారీఖున వెళ్తే మొత్తం లాక్ చేసేసుకుని ఉన్నారు. వాళ్ళ ఫోన్లు చేస్తే